కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని బీజేపీ ధ్వజమెత్తింది. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి 1,00,000 మోసకారి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలేదని బీజేపీ మండిపడుతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతటి అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చిరు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు బీజేపీకి ఓ అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల నిధులు తెచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు భరోసానిచ్చారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై భారతీయ జనతా పార్టీ ఛార్జిషీటు విడుదల చేసింది. కాంగ్రెస్ పాలనలో మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఛార్జిషీట్లో ఎండగట్టారు. బొగ్గు కుంభకోణంలో మంత్రుల మధ్యనే వ్యవహారం బెడిసికొట్టి ప్రభుత్వ అవినీతి బట్టబయలైందని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి బాధితులైన బీజేపీ నేతలపై కేసులు పెట్టిందని పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉండవచ్చని, ఆ రెండు పార్టీలు ఒకే తానులో ముక్కలని రామచంద్రరావు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కు ఓసారి అవకాశం ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ కు ఓసారి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వండి, అవినీతి రహిత మున్సిపాలిటీలను ఆవిష్కరిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ ప్రజలు చూశారు. యూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు బీఆర్ఎస్ వన్స్. ఒక్కసారి మీరు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు, ఈ మున్సిపాలిటీస్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఐఎమ్ అష్యూరింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ యూనిట్ that you will get the best administration in municipalities and we will get funds from Modi's government to improve the municipalities. It is our promise. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లెక్కకు మించిన మోసకారి హామీలు ఇచ్చిందని రామచంద్రరావు ఆరోపించారు. వాటిలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అన్ని మంత్రిత్వ శాఖలు విఫలమయ్యాయని ఛార్జిషీట్లో ఆరోపించారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశాయి. మనకు తెలుసు, ఎన్నో వాగ్దానాల్లో నేను కొన్ని వాగ్దానాలకు ఆ జోలికి మోను. ఎందుకంటే అది నిజంగా మోసపూరితమైన వాగ్దానాలు. కామారెడ్డి గ్యారంటీలు, వరంగల్లో గ్యారంటీలు, చేవళ్లలో గ్యారంటీలు, ఈ గ్యారంటీల పేరు మీద వారు ఆ రోజు ఓట్లు మాత్రం తీసుకున్నారు, కానీ ఆ వర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈరోజు జరుగుతున్నాయనంటే కేవలం ఈ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఒక ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లో వచ్చే నిధుల కోసము అర్బన్ బాడీ కానీ దానికోసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్ని బీజేపీకి మీడియాలో కూడా స్పేస్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని రామచంద్రరావు ఆరోపించారు. నరేంద్ర మోదీ పాలనలో అవినీతికి ఆస్కారమే లేదని, 12 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడమే దానికి తిరుగులేని నిదర్శనమని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ కోట్ల రూపాయల అవినీతి చేశారన్నారు. రాష్ట్రంలోని మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మహారాష్ట్ర మంత్రి అశోక్ సెలార్, కో ఇన్ఛార్జ్ అశోక్ పర్నామి, సీనియర్ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.